శివరాత్రి మహోత్సవం సందర్భంగా దుర్గాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రాక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ధర్మకర్త మండలి కార్యనిర్వహణాధికారి సమక్షంలో జరిగింది. తర్వాత 7వ తారీఖున అమ్మవారి ఊరేగింపు చాలా వైభవంగా జరుగుతుంది. 8వ తారీఖు అర్ధరాత్రి అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యి 9వ తారీఖున భక్తులకు దర్శనాలు జరగడం జరుగుతుంది. కాబట్టి శివరాత్రి సందర్భంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దర్శించుకొని భక్తులు 50 మంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. అమ్మవారికి చిరుపతి నమస్కారం చేస్తూ అమ్మవారి వృక్షాలు ఈ 10 రోజులు జరుగుతాయి కనుక ఈవేళ కార్యక్రమం మంచి దిగులు పడ్డది కనుక అమ్మవారికి ఇష్టమైన రోజు పడ్డది కనుక నాట మొత్తం పడ్డది. దాంతో పాటు ఈ 10 రోజులు కూడా ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. అలాగే మా ఆలయ అర్చకులకి ఆ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వకంగా మా కమిటీ నెంబర్కి ఈ 10 రోజులు చాలా శ్రద్ధ మీద ఉండమని, శ్రద్ధతో చేస్తే మనం బాగుంటారు, మనకు నమ్మకం భక్తులు బాగుంటారు. అవకాశం అమ్మ మనకి ఇది ఇచ్చింది కనుక ఈ అవకాశం ఇంకా అభివృద్ధి తీసుకెళ్తే బాగుంటుందని చైర్మన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఆలోచన చేయకుండా అందరూ ఖచ్చితంగా చేద్దామనేసి నా ఒక అభిప్రాయం ఉంది. మనం మన నాయకులు అందరూ కలిసి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని ఈ 35వ వార్డులోనూ అమ్మవారు ఆదిపాదం తెలుసుకున్నారు కనుక అన్ని విధాలుగా మనకి సహాయ సహకారాలు ఇస్తుంది కనుక మనం కూడా అందరికీ ఇష్యూ చేసుకుంటూ మనకి మన పిల్లలకి అందరికీ బాగుంటుంది, సంతానంగా బాగుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.